ఏపీ ఎన్నికలపై ఐటాక్ చూద్దాం. ఏపీ ఎన్నికలు ఎలా కొనసాగుతున్నాయి, ఎలా ఉండబోతుంది అన్నది. ఎట్లున్నాయన్న మీ దగ్గర ఎట్లున్నాయి మీ దగ్గర? ఎలా ఉన్నాయంటే మేము అయితే సపోర్ట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే జగన్ ఈ 5 ఇయర్స్లో నథింగ్. రాజధాని అన్నాడు, మూడు రాజధాని అన్నాడు. ఒక్కడ కూడా సరే 3 రాజధానులు చేశాడు, అది కూడా డెవలప్ చేయలేదు. వైజాగ్ అన్నాడు, అమరావతి అన్నాడు, రాయలసీమలో అన్నాడు, ఎక్కడా లేదు డెవలప్మెంట్. సో నెక్స్ట్ టైము చంద్రబాబు రాకపోతే ఈ 5 ఇయర్స్, నెక్స్ట్ 5 ఇయర్స్ ఇంకా ఆంధ్రప్రదేశ్ దివాలా తీసినట్టే. ఓకే, అంటే ఇప్పుడు షర్మిల తిడుతుంది కదా జగన్ నియంత అని, అంటే దాని వెనకాల చంద్రబాబు ఉండని కొంతమంది అంటారు. జనాల్లో ఉన్న పల్సే, ఆల్రెడీ ఉన్న ఒపీనియనే ఎవరు ఇంతవరకు చెప్పలేదు. బట్ షర్మిల నిర్మోహమాటంగా చెప్తుంది. షర్మిల ఒపీనియన్ కాదు, జనాల్లో ఉండే ఒపీనియన్ కూడా అదే. నియంతత జగన్మోహన్ రెడ్డి నియంత, అది 100%. అతను డెవలప్మెంట్ లేదు, ఓన్లీ పంచిపెట్టడం ఒకటే కాదు, జనాలకి డెవలప్మెంట్ చూపించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎంత చూపించాడు? హైదరాబాద్ డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఐటీ ఎంత డెవలప్ అయింది? ఇప్పుడు ఇదే టర్ము ఈ టర్మ్లో చంద్రబాబు నాయుడు ఉన్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణను మించిపోయేది. మోడీ సపోర్ట్ లేదు అక్కడ. మోడీ సపోర్టు ఏమన్నాడు? జగన్ ఏమన్నాడు? ఈ 5 ఇయర్స్లో నేను నాకు ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను సపోర్ట్ చేసి మోడీకి సపోర్ట్ చేసి తీసుకొస్తా అన్నాడు ప్రత్యేక హోదా. ఏం తీసుకొచ్చాడు? ఏం తీసుకురాలేదు. సో నెక్స్ట్ టైం కనుక నెక్స్ట్ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఇక ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైనట్టే. అంతేనా? అంతే. ఐటాక్ చూద్దాం, జనాలు అడిగి తెలుసుకుందాం, పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. ఎట్లున్నాయి ఏపీ ఎన్నికలు? ఏపీ ఎన్నికలు అంటే ఇప్పుడు మనము ఒకటి ఆలోచించుకోవాలా. ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రజల్లో మంచి ఒక స్పందన వచ్చింది. ఎందుకంటే జగన్ వచ్చేసి మనకి ఒక పిల్లల చదువులు కానీ, తర్వాత వృద్ధ వాళ్ళకి పింఛన్లు కానీ ఇంటి దగ్గర పోయి ఇస్తున్నారు. తర్వాత బియ్యం కానీ, తర్వాత వగేరా మొత్తం అంతా ఏమైనా కూడా మనం ఏమైనా ఇప్పుడు ఒక మండల ఆఫీసుకు పోవాలా అంటే ఏం చేస్తున్నారంటే ఒక పొద్దున్న నుంచి పోతే సాయంత్రం వరకు అక్కడ కాపు కాసుకొని రావాలా అంటే అక్కడ ఏం చేస్తున్నారు? ఎవ్వరు కూడా ఒక ఇది ఇవ్వట్లేదు. ఏది, అరే మనం వీళ్ళు ముసలోళ్ళు వచ్చినారే, వీళ్ళకి ఒక రెస్పాన్స్ ఇద్దామనేది ఎవరికి, ఒక ఎంఆర్ఓకి కానీ, ఒక ఆర్ఐకి కానీ, ఒక ఎండిఓకి కానీ ఎవరికి లేదు. కానీ అక్కడ ఏం చేస్తున్నారు? ఇంతకుముందు ఏం చేసినారంటే ప్రతి దాంట్లో ఒక కరెన్సీ అనేది, లంచం అనేది తీసుకుంటున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో లంచం తీసుకున్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల తాజాగా జగన్ మీద విపరీతమైన విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ ఎపిసోడ్ అంతా చూద్దాం. ఏపీ ఓటర్ ఉన్నారు మన దగ్గర. అన్న, ఎట్లున్నాయి ఏపీ ఎన్నికల్లో? ఏమనిపిస్తుంది? షర్మిల కొత్తగా ఓ నియంత అంటూ జగన్ తిట్టేసి చూస్తున్నాం కదా, తెలంగాణలో ఇక్కడ తిరిగింది, ఇక్కడ ఆడపిల్లనే అన్నది, మళ్ళీ అక్కడికి వచ్చింది. సో లెట్స్ సీ ఏం జరిగిద్ది అనేది మనం చూడాలి. సో నాకు తెలిసి ఆమె అయితే ఖచ్చితంగా ఏమైందంటే తను గెలవదని తనకు తెలుసు, కానీ ఖచ్చితంగా తన అన్నను ఓడించాలి అనే ఖచ్చితమైన ఎయిమ్ అయితే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా డ్రామాలు చేయాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్నల్గా చాలా ఇష్యూలు జరుగుతున్నాయి. ఆస్తుల పంపకాలు కానీ ఇవి ఇంకా పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఎందుకంటే ఇంకా బాబాయిని ఎవరో చంపారు అనే పాయింట్ అనేది నెక్స్ట్ ఎన్నికలకి అదే పెద్ద ఇష్యూ అయితే. ఎందుకంటే సునీత, శర్మిల గారు మెయిన్ నాకు తెలిసి అయితే కడపలో అదే ఫోకస్ చేస్తారు. బాబాయిని ఎవరు చంపారు, మా బాబాయిని ఎవరన్నా చంపితే మీరు జగన్కే ఓట్లేయండి, జగన్ వాళ్ళు అస్తం ఉంది అనుకుంటే జగన్కి కాకండి. ఇదైతే వీటి మధ్య అయితే ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. సో కాంగ్రెస్ గెలుస్తుంది అనేది అనుకోము, కానీ ఖచ్చితంగా గెలుస్తుంది అనేది కాదు. కానీ కొన్ని 1% ఓట్లైనా అవి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచే కాంగ్రెస్కి పోయే అవకాశం. సో ఆ 1% అనేది ఎంత దెబ్బ అనేది అంతకుముందు ఎలక్షన్లో చూసిన 0.65తో చంద్రబాబు ఓడిపోయిన అవకాశం ఉంది. సో 1% ఓట్లు అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 1% ఏం తక్కువ కాదు 1% ఓటు అంటే. సో చాలా నియోజకవర్గం, మొన్న కర్ణాటకలో చూస్తే దాదాపు 37 నియోజకవర్గాల్లో 3000 లోపు ఓట్లతో ఓడిపోయింది. అంటే 0.4 బిలో 0.4%. సో ఆ ఇంపాక్ట్ ఏ విధంగా తన సత్తా చూపించాలనేది శర్మిల అభిప్రాయంగా నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఏ ఓట్లు అయితే కాంగ్రెస్ ఓట్లు ఖచ్చితంగా
ఈ కాంగ్రెస్ ఓట్లు మొత్తం వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు ఏ ఓటు వచ్చినా అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటే వస్తుంది తప్పితే ఇంకొకటి కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కూడా సీలిద్ది కదా అనుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత జీలిన ఖచ్చితంగా ఆ ఓట్లు అయితే ఖచ్చితంగా ఈ షర్మిలాయే వస్తాయి కానీ ఇంకొకరు అయితే రావు. కొంతమంది రెడ్డిస్ అనేది. సో రెడ్డిస్ ఈరోజు చూస్తున్నాం మనం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే కాపు రామచంద్రారెడ్డి కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఈరోజు కూడా జయరాం మంత్రి, గుమ్మనూరు జయరాం మంత్రి షర్మిలాని మీట్ అయ్యే అవకాశం ఉంది ఇంకొంచెం సేపట్లో. సో అతనికి ఎంపీ టికెట్లు ఇచ్చినా నేను పోటీ చేయను, నాకు అవసరం లేదని షర్మిలాని మీట్ అయ్యి సో అక్కడ కూడా ఆలూరులో అతనే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాంగ్రెస్ తరఫున. సో ఇవన్నీ చూసుకుంటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే మేబీ అవి 1%, 2%, 0.5% ఎంతైనా కానీ అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓటే దెబ్బ కొట్టే అవకాశమే ఉంటుంది. అది ఈవెన్ రియాక్షన్స్ కూడా చూస్తున్నాం. ఈరోజు సజ్జల ఏమన్నాడు, నీకేం అన్యాయం జరిగింది, నీకు అన్యాయం జరిగింది, నువ్వేం చేసి ఈరోజు నీకు ఆ పదవి వచ్చింది, సకల శాఖ మంత్రిగా ఉన్నావు కదా, నీకేం చేసావు పార్టీకి వైఎస్ఆర్సీపీకి? ఆమె జైల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలని ఒంటరిగా పాదయాత్ర చేసి అది ఏది చేసిందా చేయలేదు కానీ ఆమె ఆ రోజు కష్టపడదు. ఖచ్చితంగా ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ రోజు పాదయాత్ర చేసి 18 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు పోతే ఆమెకు తన అన్న జైల్లో ఉన్న ఆమె కష్టపడి పనిచేసింది. ఈరోజు ఏం చేశారంటే ఆమె పాదయాత్ర చేసి నువ్వేం చేసినవి? ఈరోజు అంత ప్రభుత్వాన్ని నడుపుతున్నావు నువ్వు. రాజ్యాంగ శక్తి ఒక శక్తిగా తయారైనవు అనమాట. మరి సాడో సీఎం నువ్వు. అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఇతను. ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఇతను ఎవరు? అసలు ఒక ప్రభుత్వ సలహాదారు అంటే ప్రభుత్వం నుంచి శాలరీ తీసుకుంటా పార్టీ కార్యక్రమాలు మాట్లాడారు. జగన్ మధ్యలో చంద్రబాబు చిచ్చు పెట్టారు. చంద్రబాబు ఇప్పుడు ఎట్లున్నదంటే ఈవెన్ వాళ్ళ కారణము ఏదైనా ఏంద్రా ఈరోజు ఏంటంటే లేకపోతే పవన్ కళ్యాణ్ 3వ పెళ్లి చేసుకుంటారు. ఇలా పిల్లలు పండుకోకపోయినా కానీ పవన్ కళ్యాణ్ 3వ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మా పిల్లలు పండుకోవట్లేదు. లేదా చంద్రబాబు మా పిల్లలకు చెప్పి పండుకొని అదే కదా. ఇప్పుడు వాళ్ళకి సమస్యలు అయిపోయింది. ఆ చేసుకున్నందుకే వాళ్ళకి ఎంత రాష్ట్రం కూడా పోలవరం ఎందుకు కట్టలేదంటే పవన్ కళ్యాణ్ 3వ పెళ్లి చేసుకున్నాడు అందుకే కట్టలే. అది లేకపోతే ప్రత్యేక ఎందుకు రాలేదంటే పవన్ కళ్యాణ్ 3వ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇది ప్రత్యేక హోదా రాలేదు. అంతే. ప్రతిదానికి దాదాపు కారణం ఎందుకంటే పవన్ కళ్యాణ్ 3వ పెళ్లి చేసుకున్నాడు. అది సో ఒకటి చెప్పాడు కదా 4వ పెళ్లి చేసుకున్నప్పుడు పోలవరం పూర్తి చేస్తామని. సో అది మరి ఎట్లా ఇప్పుడు జగన్ షర్మిల వ్యక్తిగతంగా విమర్శించుకుంటున్నారు. దాంతో అంటే ఏపీ ఎన్నికలు ఎట్లుంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని వ్యక్తిగతంగా ఏమైనా విమర్శించారా? లేదు. మరి ఆమె అంటుంది కదా నమ్మక ద్రోహం చేసిండ్రు. దాంతో ఏమి నమ్మక ద్రోహం చేశారన్న? ఏమి చేశారంట ఆయన అంటుంది ఆమె. అయితే అంటే మాకు పదవి ఇవ్వలేదు. పదవి లేకపోతే నమ్మక ద్రోహం అంట. అంటే దాంతోపాటు అంతా విడిపోయినరు, ఆయన కుటుంబానికి దూరం ఆయనే చేసుకున్నాను అంటుంది. తప్పండి. ఎవరు విడిపోలేదండి. ఎవరు స్వలాభాల కోసం, ఎవరు వాళ్ళ ఆస్తుల కోసం, ఎవరు పదవుల కోసం వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఎవరో ఆడిస్తుంటే ఆటలాడుతున్నారు కానీ అదేం కాదు. షర్మిల వెనకాల ఎవరు ఖచ్చితంగానే అది ఎవరికి తెలియదు, మీకు అందరికీ తెలుసు. ఎవ్రీబడి నోస్ దాట్. అందులో స్పెషల్గా ఏం లేదు. కాంగ్రెస్ చాలా మంది ఉన్నారు సార్, హిడెన్ సీక్రెట్స్ అన్ని. మాట కాంగ్రెస్ ఉంటుంది, లేదంటే చంద్రబాబు ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఉంటారు, అందులో డౌట్ ఏముంది మీకు అందులో? జనసేన ఉంటుంది, పవన్ కళ్యాణ్. జనసేన లేదులే కానీ పవన్ కళ్యాణ్ ఊపుతుండు కదా మొత్తం ఏపీలో. ఏం ఊపుతున్నారు సార్? చెయ్య ప్రచారం కావచ్చు, మాటలు కావచ్చు. సార్ నేను పేరు చెప్పాను కానీ చాలా కామెడియన్ నాయకులు చాలా మంది బయటకు వచ్చి క్యాన్వాసింగ్ జనాలను వేసుకుని తిరుగుతారు. మా అన్న పాలన లేరా? ఆయన నడిచేవి కామెడియనా? మరో సార్ మీకు ఆయన బెస్ట్ కామెడియన్ అండి, గూగుల్ కొట్టండి. బెస్ట్ హీరో అంటుంటే వాళ్ళు ఎవరు ఉద్దేశం వాళ్ళు సార్. నేను పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ అండి. అంటే పొలిటికల్ విషయానికి జగన్ సార్, జై జగన్. ఎందుకట్లా మడం చెప్పాం సార్ మేము ఒకటే మాట, రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే. మేము రాజకీయంలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు. పెద్దసారి లేడు, చిన్నసారి ఉన్నాడు, ఆయనతోనే ఉంటాం మేము. ఇంకా ఈ లాస్ట్ బర్త్ వరకు జగన్మోహన్ రెడ్డి గారే, లేదు.